చేనేత నైపుణ్యంతో ఎన్నో రంగురంగుల అద్భుతమైన అందమైన చీరలు తయారు చేసిన ఘనత చేనేత కార్మికులది. ప్రపంచ దేశాధినేతలు సైతం ఆశ్చర్యపడేలా చేనేత కళను గొప్పగా మెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. నేడు ఆ చేనేత కార్మికుల జీవితాలు ఆవేదన చెందుతున్నాయి. మూలుగుతున్న నక్కపై తాటిపండు పడ్డట్టు కరోనా వైరస్ ప్రభావంతో చేనేత పరిశ్రమ ఊబిలోకి నెట్టివేయబడింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ఎన్నో దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. కరోనా వల్ల తెలంగాణ చేనేత కార్మికులు నిరాశ్రయులవుతున్నారు. పొట్టకూటి కోసం ఎన్నో కుటుంబాలు ఆకలి కోసం రోధిస్తున్నాయి. పూట గడవక కుటుంబమంతా చేనేత వృత్తి మీద ఆధారపడినా కూడా బతకలేని పరిస్థితి. కరోనా మహమ్మారి వల్ల రోడ్డున పడుతున్న చేనేత కార్మికుల ఆకలి కేకలపై V3 న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అయ్యా కేసీఆర్ గారు, మా పరిస్థితి చూడండి, మా జీవన విధానం చూడండి. మాకు గతి లేక మేము రోడ్ల మీదకి వచ్చినమే తప్ప మాకు కడుపులో ఉండి కాదు మేము వచ్చింది. మీరు ఇప్పటికైనా ఆలోచించండి. సంబంధిత మంత్రి గారు, జౌళి శాఖ మంత్రి గారు ఇప్పటికైనా 15 రోజుల నుంచి గత నల్గొండ జిల్లాలో చండూరు గ్రామంలో రిలే నిరాక్షలు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. మా పరిస్థితి చూడండి, మా జీవన విధానం చూడండి. ఇప్పటికైనా మాకు తిండి లేకనే మేము రోడ్ల మీద కొట్లాడుతున్నాం తప్ప మాకు ఏదో ఉండి కాదు. మీరు ఇప్పటికైనా స్పందించి రైతన్న తర్వాత నేతన్న అనే విధంగా మాకు ఏదైనా కానీ కల్పిస్తే బాగుంటుంది. 5 లక్షల బీమాతో పాటుగా మరి ఒకటి వ్యక్తిగత రుణాలు 50,000 రుణాల వరకు ఖచ్చితంగా ప్రతి ఒక్క చేనేత కార్మికుని కుటుంబానికి అందజేస్తే, అది కూడా ఎటువంటి పూచికత్తు లేకుండా అందజేస్తే మేము అందరం కూడా కడుపు నిండా కొద్ది రోజులు తినగలుగుతాం. తర్వాత మేము పని చేసుకుంటూ ఉంటే మీకు ఆ డబ్బులు కూడా కడతాం. దయచేసి ఆలోచించండి మంత్రి గారు. అయ్యా, ప్రభుత్వానికి ఇప్పుడు కూడా వినం చేస్తున్నాం. మేము మాలో ఎటువంటి మీ మీద వ్యతిరేకత కాదు, మీలో మీ కోపాలను చూడాలన్న భావం లేదు మాకు. మా పరిస్థితులు మా స్థితిగతులు మాత్రమే మేము మీకు విన్నవించుకుంటున్నాం. ఇప్పటికైనా మాకు స్పందించండి. మాకు ఒక పూట బువ్వ పెట్టండి చాలు. నెయ్యి బువ్వ అనేది ఇదివరకు అన్నారు. ఆ నెయ్యి బువ్వ లేకుంటే ఇప్పుడు నేసేదే లేదు, బువ్వ వేయడంగా తింటాం మేము. ఆలోచించండి అయ్యా. ఇప్పటికైనా మీరు మా కోసం మీరు ఏం సహకరిస్తారో సహకరించండి. మేము అడిగేది ఇప్పటికైనా మా ప్రాణాలు నిలబెట్టండి. మేము ప్రభుత్వానికి అన్ని సహకరించడం. ఇప్పటి వరకు కూడా ప్రతి వ్యక్తి కట్టుకునేది బట్ట. ఆ బట్టకు ఇల్లు ఇచ్చిన వాళ్ళం మేము. మీరు కూడా ప్రతి సోమవారం రోజు మా యొక్క వస్త్రాన్ని ధరించాలని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఆ వస్త్రాన్ని ధరిస్తే నేసేకి మారు లేదు, నూరు లేదు, మాకు కూడు లేదు. అది కల్పిస్తే బాగుంటుందని ఖచ్చితంగా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మాత్రం వచ్చే జాతీయ దినోత్సవం రోజు ఆమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము. మా కార్మికులందరూ కూడా సహకరిస్తారనేసి చెప్పేస్తున్నాం. మాకు తిండి లేక గోళీలు వేసుకునే స్థితి వచ్చినామండి మేము. షుగర్లు, బీపీలు ఇవన్నీ ఉన్నాయి. కండ్లకు అద్దాలు, కళ్ళు కనపడవండి. ఈ సన్నమాలు చూసి కళ్ళు కనపడవండి. ఈ సన్నమాల వల్ల మీరు ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి చాలా ఘోరంగా మారింది. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలో చేనేత కార్మికుల ఆవేదన రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకవైపు కరోనా, మరోవైపు ఉపాధి కోసం పోరాడుతున్నారు. చండూరు పరిధిలో 650 కుటుంబాలు, 5,000కు పైగా కార్మికులు జీవనం కొనసాగిస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడంతో చేనేత కార్మికులు పని లేక, మరోవైపు కుటుంబ పోషణ భారమై జీవితాలు అంధకారం అవుతున్నాయి. కరోనా వల్ల పని చేయడానికి పని లేక, చైనా నుంచి దిగుమతి అయ్యే నూలు, రంగులు, రసాయనాలు దిగుమతి లేక, చేనేత కార్మికులు చేసిన పనికి డబ్బులు ఇవ్వలేక యజమానులు చాలా ఇబ్బంది పడుతున్నారు. తయారైన చీరలను కుప్పలు కుప్పలుగా ఇంట్లోనే నిల్వ ఉంటున్నాయని మాస్టర్ వీవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని లేక, రోజుల తరబడి ఖాళీగా ఉండలేక, తినడానికి తిండి లేక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులను ఆదుకోవాలని, లేకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని అంటున్నారు. అయినా ప్రభుత్వాలు స్పందించకపోవడం వల్ల చేనేత ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గత 3 వారాలుగా రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కేవలం చండూరు పట్టణంలోనే 2 కోట్ల రూపాయల వరకు వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. ఏమి చేయాలో తెలియక దిక్కుచోచని స్థితిలో పడ్డాయి యాజమాన్యాలు. 5 నెలల నుండి పని లేదండి. జనవరి నుండి పని లేదు. పని లేక చాలా తిండికి ఇబ్బందులు కలుగుతున్నాయి. వ్యవసాయదారులాగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తర్వాత ఈ చేనేత కార్మికుల ఆత్మహత్యకు కేసీఆర్ గారు చాలా బాధపడవలసి ఉంటుంది. మేము ఫస్ట్ నిర్ణయం ఎందుకు తీసుకోలేదు, ఈ చేనేత కార్మికులు ఇలా అయిపోతున్నారు అని తర్వాత ఆయన బాధపడవలసి ఉంటుంది. ఫస్ట్ స్థానం వ్యవసాయదారులకు ఇస్తున్నారు, చేనేత కార్మికులకు 2వ స్థానం అన్నారు. కానీ ఎలాంటి మా మీద వాళ్ళకు కనికరం లేకుండా చూస్తున్నారు. గత 15 రోజులుగా మేము నిరాహార దీక్ష చేస్తున్నాం గుడిలో, అయినా కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేరు. చేనేత కార్మికులు అంటే ఎందుకు ఇంత చులకన, మేము ఎలా బతకాలి, మా చేనేత కార్మికుల ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు, తర్వాత కేసీఆర్ గారు తర్వాత బాధపడి ప్రయోజనం ఏమిటి. కాబట్టి మాకు ఎలాగైనా న్యాయం చేకూర్చాలని కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మేము గట్టిగా నిలదీసి అడుగుతున్నాము. మా పేదలకు ఎలాగైనా పని కల్పించాలని
మేము గత 5 నెలలుగా అప్పు చేసుకొని తినే పరిస్థితి, అప్పు చేసుకున్నా ఇచ్చేవాళ్ళు లేరు మాకు. మరి వ్యవసాయదారులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. మరి మాకు ఎలాంటి వాళ్ళ నుంచి మాకు ఎలాంటిది లేదు, సహాయం లేదు. మాకు పని కల్పించాలి, మేము కష్టం చేసుకొని బతకడానికి అడుగుతున్నాము. కాబట్టి కేసీఆర్ గారు ఎలాగైనా మాకు సహాయం చేయాలని గట్టిగా అడుగుతున్నాము. మేము తిండి లేక చాలా కష్టాలు పడుతున్నామనండి. మా పరిస్థితిని చెప్పుకునే విధంగా కూడా మాకు ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. కనీసం కూరగాయలకు కూడా ఎలాంటి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలన్నా కూడా ఆలోచించి ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి ఒక రేషన్ బియ్యం ఇస్తున్నారు, కానీ చిల్లర ఖర్చులకైనా దేనికైనా మాకు పనులు లేనిది మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని తినాలి? మాకు ఎవరు అప్పులు ఇస్తారు? మాకు అప్పు అడిగినా కూడా ఎక్కడి నుంచి తెచ్చి కడతారని అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు మాకు పని కల్పించాలని, మాకు నెలకింత ఇవ్వాలి. ఇప్పుడు ఇన్ని నెలల నుంచి అప్పు చేసుకొని తింటున్నాం, మాకు నెలకింత ఇవ్వాలి. తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలి. మమ్మల్ని చిన్న చూపు చూస్తే ఆత్మహత్యలకు మీరే కారణం అవుతారు. కాబట్టి మాకు ఎలాగైనా చేనేత కార్మికులను ఆదుకోవాలని కేసీఆర్ గారిని అడుగుతున్నాము. కేసీఆర్ సార్, మాకు చేనేత కార్మికులకు ఏం లేదు, మరి చీరలు కరువు చేయాలి, మేము దాని మీద బతాం సార్. మరి ఎంత చెప్పినా రైతుకే చెప్తున్నాం, కానీ మమ్మల్ని అయితే చూస్తలేమే లేదు. ఇప్పుడు 4 నెలల సంది మేము ఇట్లా పరిస్థితి కరువు ఎలా తీస్తున్నాం, ఉపాసం ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు సార్. మరి నువ్వు మమ్మల్ని ఏం దయ చూస్తలేవు, ఏం లేదు, మమ్మల్ని పట్టించుకుంటలేవు ఎందుకు సార్? కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, మమ్మల్ని దయ చూడండి జర. మా చీరలు నేస్తని కలువు చేయండి జర, మీకు నమస్కారం చేస్తాం. ఏముందయ్యా, మాకైతే తిండికి వెళ్తలేదు. మొగ్గం వేస్తే మొగ్గం గదిలేదు, మొగ్గాలు ఏమంటే చీరలు పోతలేమంటారు, తిండికి వెళ్తలేదు. ఏమో సాలులు మొత్తం రైతులను పట్టించుకున్నట్టు మమ్మల్ని పట్టించుకుంటే బాగుండు. ఆ కేసీఆర్ కేటీఆర్ మొత్తం ఏం పట్టించుకుంటలేరు రైతు. అసలు మా పరిస్థితి ఏంది? రోగాలు వచ్చి వస్తుండ్రి, తిండికి వెళ్తలేదా? వాళ్ళని పట్టించుకున్న దాంట్లో ఒక 10 పైసలు ఉందన్న మమ్మల్ని కూడా పట్టించుకుంటే మేము కూడా దేవుళ్ళకి పూజిస్తాంగా గవర్నమెంట్ని. ఏందన్నట్టు మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం అంతే. మేము ఎట్లా బతకాలి? ఒక పూట తిని ఒక పూట వండుతున్నాం, బీపీలు షుగర్లు పెరిగి చచ్చిపోతున్నాం. మీకు దండాలు 10,000, మాకు కాపాడరు మమ్మల్ని. గత 4 నెలల నుంచి పని లేక పాటు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము కూలినాలు చేసుకుంటోళ్ళం కాదు, మేము ఎండకు ఉండేటోళ్ళం కాదు, సాలె పని చేసుకొనే బతికేటోళ్ళం, ఇంట్లో కూర్చొనే బతికేటోళ్ళం. మాకు ఏ పని లేకుండా మమ్మల్ని తిండికి లేకుండా ఇంత తిప్పల పెడుతుండు కేటీఆర్ సార్. ఏమైనా కరువు కాదే, మాకు పని లేక ఇది మస్తు ఇబ్బందులు అవుతుంది. ఏమైనా రైతులనే కాపాడుతుండు కేసీఆర్ సార్. రైతుల్ని కాపాడితే పొట్టకొచ్చే మరి బట్ట ఒంటి మీదకి ఎట్లా రావాలి అని ఆలోచన ఒక్కసారన్నా పెట్టుకొని కేసీఆర్ సార్ గారు మరి మన కాపాడే చేనేత వాళ్ళు వీళ్ళని ఆదుకోవాలని వాళ్ళకు దయించి మమ్మల్ని గారు కరుణించాలి. ఎందుకో మరి మా మీద అసలే దయ పుడతలేదు. నీకు ఒక్కసారి ఆలోచన చేసుకొని కేసీఆర్ గారు మమ్మల్ని కాపాడమని మేము కోరుతున్నాం. పని లేక 4 నెలలు అవుతుంది, పని కల్పించమని కోరుతున్నాము. చేసిన పని కూడా అమ్ముడు ఒక ఇబ్బంది అవుతుంది, పైసలు లేక చాలా ఇబ్బంది అవుతుంది, అప్పులు కూడా ఇచ్చేటోళ్ళు లేరు. చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని కోరుతున్నాము. మీకు పని లేక ఇబ్బంది అవుతుంది, చాలా పని కల్పించమని కోరుతున్నాము. మాకు కరోనా వల్ల 4 నెలల సంది మొగ్గాలు లేక, మాలు లేక, పసలు లేక ఇబ్బంది అవుతుంది. తిండి కూడా కరువు అయిపోయింది. నువ్వు ఆదుకుంటలేరు, మీరు ఆదుకోవాలి. గవర్నమెంట్ ఆదుకోకుండా మాకు ఆత్మహత్యలు చేరలేము, మేమేం చేయలేము. ఇప్పటికే రోడ్డున పడ్డాము, మా నుంచి ఏమి కాదు. నువ్వే ఆదుకుంటేనే ఏమన్నా ఆదుకోవాలని కోరుచున్నాము. 4 నెలల సంది కరోనా వల్ల 4 నెలల సంది మాకు పనులు లేక, తిండి లేక ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఆదుకున్నారంటే మీరే దేవుళ్ళు, మీకు పాలాభిషేకం చేస్తాము. ఆదుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము, కేటీఆర్ని కానీ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము. మా మొదలుగా దయ ఉంచి ఏదన్నా దయచేసి మాకు జీవనాధారం కల్పించాలని కోరుచున్నాము. ఇప్పటికీ తమకు కావాల్సింది చేతి నిండా పని, కడుపు నిండా తిండి అని రోధిస్తున్నాయి. ఇంటిల్లా పాది మొగ్గం మీద ఆధారపడితే వీరికి వచ్చేది కేవలం నెలకు
9,000 నుండి 10,000 వరకు మాత్రమే. ఇక కుటుంబ పోషణ, పిల్లల చదువులు కొరకు అప్పులు చేయాల్సిందే. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేనేత రంగాన్ని గొప్పగా కీర్తిస్తూ ప్రపంచ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ చేత రాట్నాన్ని వడికించినా కూడా చేనేత పరిశ్రమను ఆదుకోలేకపోయారు. తెలంగాణ రాష్ట్ర సారథి కేసీఆర్ కూడా వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమే అని గొప్పగా చెప్పిన నేతన్నలపై దయ చూపడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని వాపోయారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని, నిల్వ ఉన్న చీరలను సైతం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, చేనేత రంగంపై జీఎస్టీని రద్దు చేయాలని, చేనేత వృత్తి కింద నెలకు 8,000 రూపాయలను అందించాలని, ప్రతి చేనేత కార్మికుడికి భరోసాను కల్పించాలని, 5 లక్షల రూపాయల జీవిత బీమాను ప్రభుత్వమే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జనగాంలో కూడా ఒక చేనేత కార్మికుడు చావడం జరిగింది. ఇట్లా చాలామంది ఇంకా మనకు తెలుస్తలేదు. ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్నారు చేనేత కార్మికులు. ప్రభుత్వాలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పనైనా వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాడు. మరి చేనేతకు ఎందుకు అసలు ఏమాత్రం పట్టించుకోవట్లేడు. చిన్న చూపు కూడా లేదు ఆయనకు. సరే, ఆయన అసెంబ్లీ ఉండగానే కట్టించుకోవాలి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మాకు చేనేత కార్మికులు వీధిన పడ్డా కానీ స్పందించకపోవడం, మేము తెలంగాణ మేము పన్ను కడతలేమా, మేము తెలంగాణ లేమా, అసలు మేము ఏ రాష్ట్రంలో ఉన్నాం మాకు తెలుస్తలేదు. గవర్నమెంట్ తక్షణమే స్పందించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయించుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల దేశాలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఇటు పరిస్థితిలో ఈ భారతదేశంలో కూడా లాక్డౌన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళు పని లేక, పని చేసుకోలేక, రంగులద్దలేక, మొగ్గాలు నేయలేక తీరని పరిస్థితి ఉంది. మాలు కానీ, వార్పు కానీ, మెట్లు కానీ వీళ్ళకి పని చేసుకోవడానికి అందడం లేదు. వీళ్ళు కూడా చేసుకుంటూనే గడిచే పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం వీరికి నష్టపరిహారంగా 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ప్రతి ఒక్క చేనేత కార్మికానికి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా కోరుతున్నాము. మగ్గాలు నేర్పించే మాస్టర్ వీవర్లు కూడా బాగా సరుకులు నేర్పించి బీరువాలో స్టాకు అయిపోయినాయి. సరుకు కూడా మీకు బీరువాలో ఇప్పుడు స్టాక్ మీకు చూపించినాము. ఇటువంటి స్టాకును కానీ కొనేవాళ్ళు లేక, అమ్మేవాళ్ళు లేక చాలా దీన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ ఇదేమయ్యేది ఇంకా కొన్ని రోజులు ఉంటే చేనేత కార్మికులు ఆకలి చావులకు కూడా ఆకలి చావులు చేసుకునే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితి దారుణంగా కాకముందే ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్క చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని, వీరికి నష్టపరిహారంగా 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఇచ్చి ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నా పేరు తిరందాస ఆంజనేయులు, చండూరు, చేనేత కార్మికుల్ని. ఇటీవల పరిస్థితిలో భారతదేశ వ్యాప్తంగా కరోనా వ్యాధి విచ్చరవిల్తూ చాలా భయోందనకు గురి చేస్తూ, ముఖ్యంగా మా చేనేత పరిశ్రమపై ఈ యొక్క కరోనా వ్యాధి వల్ల నేసిన వస్త్రమే కానీ, నేసిన సరుకే కానీ, దానికి అనుగుణంగా తయారు చేసుకోవడానికి ముడి సరుకులు, దారము, రంగులు, రసాయనాలు కూడా దొరకక చాలా ఇబ్బంది పడుతూ, మరియు నేసిన బట్ట కూడా ఇళ్లలోనే పెట్టుకోవడం జరుగుతుంది. ఇటీవల పరిస్థితి ఏర్పడిన వ్యాధి, ఈ కరోనా వ్యాధి వల్ల చాలా ఇబ్బందులకు గురి అవుతూ, ఇట్లనే ఉంటే కూడా మా చేనేత కార్మికులందరూ కూడా ఇంకా కొద్ది రోజుల్లో కూడా మూటాముళ్ళ చదువుకొని వలసలే కానీ, లేకపోతే ఈ పని లేకపోవడం కూడా ఆత్మహత్యలకు గురి అయ్యే అవకాశం అనేది భయానకంగా మా చేనేత కార్యక్రమం ఆందోళన చెందుతున్నాం. మరి ప్రభుత్వాలు గతంలో ప్రవేశించిన సంక్షేమ పథకాలు, థ్రిఫ్ట్ ఫండే కానీ, సబ్సిడీ రేట్లో యారని కూడా గత 2-3 నెలల నుంచి ఆగిపోవడం జరిగింది. వాటికి కూడా ఇచ్చే చేయూత కూడా వెనకం వేయడం జరుగుతుంది ప్రభుత్వాలు. కానీ ఇట్లాగే ఉంటే కొద్ది రోజుల్లో కూడా మేము కూడా భయానకు గురై సంవత్సరాలు వెళ్ళక జీవనోపాధి కరువై ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. పిల్లల చదువులే కానీ, వైద్యపరంగా, ఆరోగ్యపరంగానూ కూడా కుంటుమిట్టాడుతున్నట్టు చేనేత కార్మికులు ఇప్పటి కూడా ఎవరు కూడా అభివృద్ధి చెందినట్టుగా ఏం లేదు. ఇప్పుడు అందులో భాగంగా మేము మాస్టర్ వీవర్స్ కింద పనిచేస్తూ, ఆ మాస్టర్ వీవర్స్కి కూడా సరైన దారం అందుబాటులో రాక, సరైన రసాయనాలు అందుబాటులో రాక, వాళ్ళు నియమించుకున్నటువంటి సరుకులు కూడా నిలబడిపోవడం జరిగింది. ఈ కరోనా వ్యాధి వల్ల, మహమ్మారి వల్ల అందరం కూడా గురి కావాల్సి వస్తుంది.
కావున ప్రభుత్వాలు దయచేసి ఈ చేనేత కార్మికులను ఆదుకున్నట్లయితేనే కనీసం మెరుగ్గా వచ్చే అవకాశం ఉంటుంది. కావున చేనేత కార్మికులందరికీ కూడా ప్రభుత్వాలు చేయూతనిచ్చి ఆదుకునే పరిస్థితి ఏర్పడితేనే తప్ప జీవనోపాధి సాగే విధంగా ఉంటుంది. లేకపోతున్నా ఆత్మహత్యలే శరణ్యం దారి అనేది భయాందోళనకు గురిపడుతున్నాం.